హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చల్లని కూల్ వాటర్ మిలన్ జ్యూస్. ఈ వాటర్ మిలన్ జ్యూస్ని సమ్మర్ సీజన్ వచ్చిందంటే తరచుగా ఇంటికి తెస్తూనే ఉంటాం. సో దీంతో మనం జ్యూస్ చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా సగం వాటర్ మిలన్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా లైన్స్ వేస్తూ కట్ చేసుకోవాలి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పంచదార. ఆల్రెడీ వాటర్ మిలన్ స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన మిల్క్ని 1 కప్పు దాకా తీసుకోవాలి. పంచదార ఇందులో కలిసేదాకా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మీకు కావాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని ఇందులో ఐస్ ముక్కలు, అలాగే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని తీసుకొని ఇలా 2 స్పూన్లు ఇందులో వేసేసుకొని దానిపైన ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. చల్లని కూల్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిపైన 2 ఐస్ క్యూబ్స్ కానీ అలాగే వాటర్ మిలన్ ముక్కలు కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే జ్యూస్ అనేది రెడీ. ఈ సమ్మర్ సీజన్లో ఈ జ్యూస్ కంపల్సరీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మరొక జ్యూస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పంచదార. ఆల్రెడీ వాటర్ మిలన్ స్వీట్గా ఉంటుంది కాబట్టి 2 స్పూన్ల పంచదార సరిపోతుంది. సో వీటన్నిటిని మిక్సీ చేసుకొని ఈ జ్యూస్ అంతా ఇలా తీసేసి ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో అరముక్క దాకా నిమ్మరసాన్ని ఇందులో వేసేసుకొని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ను వేసుకొని అలాగే 2 స్పూన్ల దాకా సబ్జా సీడ్స్, అలాగే ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ అండ్ హెల్దీ టేస్ట్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. ఈ 2 మిల్క్ షేక్స్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.